అయోధ్యలో దీపావళి వేడుకలు గ్రాండ్గా జరుగుతున్నాయి. 9వ దీపోత్సవాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. సరయూ నది ఒడ్డున 26 లక్షలకు పైగా దీపాలు వెలిగించారు భక్తులు. మరోవైపు దీపోత్సవం సందర్భంగా ఏర్పాట్లు చేసిన లేజర్, డ్రోన్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక నగరమైన అయోధ్య దీపకాంతులతో వెలిగిపోతోంది. సరయూ నది ఒడ్డున దీపోత్సవంగా గ్రాండ్గా జరిగింది. 9వ దీపోత్సవాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. రామ్కీ పైడి ఘాట్లో హారతిచ్చారు సీఎం యోగి. మరోవైపు సరయూ నదీ తీరం వెంబడి లక్షలాది దీపాలను వెలిగించారు భక్తులు. దీంతో నదీ తీరంలోని ఘాట్లు దీపాల వెలుగులతో మెరుస్తున్నాయి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. దీపోత్సవం సందర్భంగా అయోధ్య రామ మందిరంలో పూజలు చేశారు సీఎం యోగి. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వేషధారంలోని కళాకారులు ఆసీనులైన రథాన్ని లాగారు. ఆ తర్వాత దీపాన్ని వెలిగించి వేడుకలు ప్రారంభించారు. అయోధ్యలోని రామ్లల్ల ఆలయం భారతీయుల విశ్వాసానికి ప్రతీకన్నారు సీఎం యోగి. ఇది దేశ ఐక్యత, నయా భారత్ నిర్మాణానికి చిహ్నమన్నారు. ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే ఎవరూ వారి విశ్వాసాన్ని అవమానించలేరన్నారు. అయోధ్య ధాములో 26,71,000 కంటే ఎక్కువ దీపాలు వెలిగించారన్నారు సీఎం యోగి. अयोध्या को लौलुहान करते थे, आज अयोध्या में आपकी आस्था रामलला के रूप में भव्य मंदिर के निर्माण को लेकर के है. भव्य मंदिर का निर्माण ये भारत की आस्था का सम्मान है, ये नए भारत का प्रतीक है, ये एक भारत और श्रेष्ठ भारत का प्रतीक है. అయోధ్యలో రామ్లీలా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. లేజర్ షో, డ్రోన్లతో రామాయణంలోని కీలక ఘట్టాల ప్రదర్శన అప్పురుపర్చాయి. డ్రోన్లతో ధనస్సు ధరించిన రాముడు, విల్లు ఎక్కుపెట్టిన నీలమేఘ శ్యాముడి విజువల్స్ కట్టిపడేశాయి. అలాగే హనుమాన్, 10 తలల రావణుడి ఆకారాలను డ్రోన్లతో ప్రదర్శించారు. మరోవైపు అయోధ్యలో దీపోత్సవానికి దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేశారు. అయోధ్యకి భక్తులు తాకిడి పెరగడంతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. సీసీటీవీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు.